హైదరాబాద్ మహానగరంలో రోడ్లు మళ్లీ పాడయ్యాయి. అడుగు తీసి అడుగు వేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు నగరవాసులు. గుంతల రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుల కోసం బల్దియా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. పనుల నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు నగర ప్రజలు. సిటీలో రోడ్ల దుస్థితి, జనం స్పందనపై మా రిపోర్టర్ రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. నాది మల్లికార్జున నా పేరు. ఉప్పల్లో కూడా రోడ్లు అట్లనే ఉన్నాయి. మొత్తము ఆలుగడ్డ బాయిదించి పెడితే రోడ్లు మొత్తం అట్లే ఉంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బండ్లకు ప్రాబ్లం అవుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాంతో చాలా ప్రాబ్లం, 100% ప్రాబ్లం. మెట్రో పిల్లర్స్ వర్క్ జరిగి అదే ఏరియాలో డ్యామేజ్ ఉందా? మొత్తం సిటీ మొత్తం ఇట్లనే డ్యామేజ్ ఉందా? సిటీలో మొత్తం డ్యామేజ్ ఉంది సార్. అది 100% సిటీలో మొత్తం డ్యామేజ్ ఉంది. మెట్రో అని కాదు, మెట్రో అంటే ఎప్పటి నుంచి పడుతుంది, అది మెట్రో కాదు. అయితే డ్యామేజ్ మాత్రం చాలా ఉన్నాయి. డ్యామేజ్ అయితే చాలా ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా కానీ సార్, ఎక్కడైనా సరే. మీరు రెగ్యులర్గా వచ్చే ఏరియాలో అంటే రోడ్లు డ్యామేజ్ వల్ల ఎంత సమయం ఆలస్యం అవుతుంది? ఎట్లా అనిపిస్తుంది? గంటన్నర పడుతుంది ఉప్పల్ నుంచి ఇక్కడ రావాలి సికింద్రాబాద్కి. సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్ ఈ ఏరియాలో ½ టైం అది అవుతుంది. యూటర్న్ అది చేసిరు కదా, దాని నుంచి కూడా చాలా ట్రాఫిక్. ఉప్పల్ వచ్చేవరకు ½ టైం ఆ మధ్యలో పోతుంది. బ్రహ్మం టు సాగర్ రింగ్ రోడ్ అది ప్రాబ్లం చాలా ఉంది. ఇక్కడ చూడు దుమ్ము ధూళి విచిత్రంగా అంత ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ మెట్రోది ఇవన్నీ చేస్తున్నారు కూడా, అయినా ఏం సరిగ్గా చేయట్లేదు. ఎక్కడ రోడ్లన్నీ మధ్యన అక్కడెక్కడ పూర్తి చేస్తున్నారు. అది కొన్ని రోజులుగా మళ్ళీ ఎట్టున్నాయి అట్లా అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. దుమ్ము ధూళి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్టమక్ ప్రాబ్లమ్స్, పల్మనరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికోసం ఏం చేయాలంటే ఖచ్చితంగా రోడ్లు అనేది వెడల్పు చేసి మంచిగా చేయాలి. అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక్కడ మొత్తం చాలా ఇబ్బంది ఉంది. మేము ఇక్కడ బైబిల్స్ నుంచి వస్తున్నాం. అక్కడ మొత్తం అయితే మొత్తం రోడే బాగాలి. బైబిల్ సైడ్ ఫ్లోర్ హోటల్ ఉంది, ఫ్లోర్ హోటల్ అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అదే రోడ్ మొత్తం ప్రాబ్లమే ఉంది. రోడ్ అంతా చాలా ఇబ్బంది. ఇక్కడ పోయినా చాలా ఇబ్బందే ఉంది. అటు సంగీతికి పోయినా ఇబ్బందే అవుతుంది. ట్రాఫిక్ మొత్తం ఇబ్బందే ఉంది. ఇక్కడైతే ఏం చేయాలి, అమీర్పేట సైడ్ మొత్తం అక్కడ అంతా మంచిగా ఉంది. బేగంపేట అక్కడ అంతా మంచిగా చేసారు. ఇక సిటీలో అయితే ఏం డెవలప్ లేదు. సిటీలో అయితే డెవలప్మెంటే లేదు. సిటీలో ఇక్కడ చేయలే కదా సార్. మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం, మోరీలో లీక్ అవుతుంది. ఇక రోడ్డు ఖరాబ్ ఉన్నాయి. నైట్లో చాలా కష్టమవుతుంది. నైట్లో వస్తే కూడా ఫుల్ బిజీ ఉన్నాయి. బస్సులు చాలా తక్కువ ఉన్నాయి. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అధ్వానం మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా రోడ్లు ఎట్లా ఉన్నాయి చూడు. మరీ ఘోరంగా అయిపోయినాయి. నిన్న మొన్న ఏదో వర్షం పడ్డప్పుడు, గుంతలు పడ్డప్పుడు ఉంటాయి, మామూలుగా వేస్తారు, మట్టి అది వేస్తారు. మళ్ళీ 4 బండ్లు పోగానే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తున్నాయి రోడ్లన్నీ. పేరుకేమో పెద్ద గొప్ప ఉన్నది, అంతేగాని ఏమీ లేదు. ఆడ రొటేషన్ చేస్తారు, అన్ని ఏరియాలు తిరుగుతారు. అన్ని ఏరియాలు ఇంతనే ఎన్నో ఉన్న చోట్లనే ఉన్న దగ్గరనే వేస్తున్నారు రోడ్లు. లేని దగ్గర అసలు లేనే లేవు, పట్టించుకుంటూనే లేరు రోడ్లు. అప్పుడు ఇవాళ వచ్చినప్పుడు రోడ్లు బాగా చేసింది. అది మెయిన్ ఏరియాలో, విఐపి ఏరియాలలో చేసిరు అంతే. అక్కడ చార్మినార్, ఓల్డ్ సిటీ అక్కడ చేసారు. ఇప్పుడు ఈ సిటీలో ఇక్కడ ఎవరు రారు. ఇక్కడ చూడు ఎట్లా ఉన్నాయి చూడు, అధ్వానంగా మరీ ఘోరంగా అయిపోయినాయి. నేను 12-13 సంవత్సరాల నుంచి వెళ్తున్నా. ఎట్లా రోడ్ ఎట్లా ఉన్నాయి? సిటీ రోడ్లు ఏమి లేదు, మొత్తం రోడ్లన్నీ ఖరాబ్. ఎక్కడెక్కడ ఆటో చేసిన వాళ్ళు పుట్టనండి అన్నం కూడా తినలేరు. ఆటో నడిపించిన వాళ్ళు అంతా ఘోరంగా అయిపోయింది. 300 గ్యాస్, 50 రూపాయలు ఆయిల్, 650, 1000 రూపాయలు చేస్తే 400 మిగులుతాయి. ఆటో డ్రైవర్ల పరిస్థితి అట్లా అయిపోయింది. మొత్తం రోడ్లు ఏం బాగలేవు. మొత్తం ఒక దిక్కు ఖరాబ్, ఒక దిక్కు మంచిగా. 20 కిలోమీటర్లకు 5 కిలోమీటర్లు వేసారు, 15 కిలోమీటర్లు ఖరాబే. ఎక్కడ పోయినా మెట్రో గుంతలే. గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళీ రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణం అంటేనే సిటీ జనం వణికిపోతున్నారు. ఆ మొన్నటి వరకు గుంతలమయంగా ఉన్న రోడ్లు అక్కడక్కడ కొంతమేరకు జిహెచ్ఎంసీ అధికారులు ప్యాచ్ వర్కులు చేసినప్పటికీ మళ్ళీ ఈ రోడ్లు మళ్ళీ అదే స్థితికి వచ్చాయి. గుంతల అమయమైన రోడ్ల మీద ప్రయాణం అంటేనే వణికిపోతున్నారు. వాహనాలు డ్యామేజ్ అవ్వడంతో పాటు పూర్తిగా వాహనదారులు వెన్నుపూస మీద తీవ్ర ప్రభావం పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్న 2 నెలల క్రితం గ్రేటర్ హైదరాబాద్లో ఇవాంక రావడంతో పెద్ద ఎత్తున హైటెక్ సిటీ, అటు బంజారా హిల్స్ ఆ ఏరియాలో కొంతమేరకు రోడ్లు వేసినప్పుడు కూడా మిగతా ప్రాంతాల్లో కూడా దశల వారీగా రోడ్లు వేస్తామని బల్దియా అధికారులు చెప్పారు. కానీ ఆ రోడ్లు వేసిన దాఖలాలు అయితే ఎక్కడ కనబడట్లేదు. కొన్ని ఏరియాలో వేసినా కూడా అవి ప్యాచ్ వర్కులే వేసిన సందర్భాలను, ఆ ప్యాచ్ వర్కులు కూడా వారం 10 రోజుల్లోనే పూర్తిగా మళ్ళీ పూర్వస్థితికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనుక వైపు ఉన్నాము. ఈ వెనుక వైపు ఇటు ఉప్పల్ వెళ్ళే దారి, అటువైపు ఇటు సైడ్ వెళ్తే ఆర్టీసీ క్రాస్ రోడ్డు వెళ్ళే దారి, అటు ముందు వైపు వెళ్తే సికింద్రాబాద్ వెళ్ళే. కానీ ఇక్కడ ప్రధానంగా నిత్యం రద్దీ వాతావరణం కనబడుతుంది. కానీ రోడ్ల గుంతలమయమైన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అతను ఉన్నాడు వాహనదారుడు, కొత్త బండి వేసుకుని అయితే రోడ్డు మీదకి వచ్చిండు. ఎట్లా ఉందన్న సిటీ రోడ్ల పరిస్థితి? గుంతలతో చాలా కష్టమవుతుంది. నడపనికి అయితే బడి నడుములోకి అయితే చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే మంచిగా కావాలని అనుకుంటాను, నేనైతే నీట్గా ఉండాలని అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎటు వెళ్తున్నావు?
నేను అంబర్పేట నుంచి వస్తున్నాను, ఇప్పుడైతే ప్యారడైస్కి వెళ్తున్నా, ప్యారడైస్ దగ్గరికి వెళ్తున్నా. మస్తు చాలా కష్టం ఉంది వెనకాలైతే. మషీరాబాద్ దగ్గర అయితే చాలా ఘోరంగా ఉంటుంది. మషీరాబాద్ చౌరస్తా దగ్గర చాలా ఘోరం అంటే చాలా ఘోరం, ట్రాఫిక్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఇదే దారి నుంచి వెళ్ళాలంటే గుంతల రోడ్డు కాకపోతే సాఫీగా ఉంటే రోడ్డు మీద ఎంత టైం పడుతుంది, గుంతల రోడ్డు ఉంటే ఎంత టైం పడుతుంది? సాఫ్ రోడ్ ఉంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్లో అవుతుంది. ఈ గుంతల రోడ్ మీద అంటే 1 అవర్ పైన అయిపోతుంది. చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, కష్టం అయిపోతుంది నడవాలంటే. ఇంకో వాహనదారుడు ఉన్నాడు. అన్న ఎటు వెళ్తున్నావు అన్న? ఎట్లా ఉంది రోడ్ల పరిస్థితి? ఇక్కడే ఉన్న అంతా రోడ్లు బాగా చేశారు, కానీ ఈ ఏరియాలో ఈ మెట్రో అయిన దగ్గర కొంచెం రోడ్లన్నీ గుంతలు ఎక్కువ అయిపోయాయి. మొన్ననే ఈ బండి ఇళ్ళకి వస్తే కొంచెం చూసి గుద్దేసింది బండి. అంటే చాలా వరకు ఈ ప్యాచ్ వర్కులు చేసినట్లు కనబడుతుంది. ప్యాచ్ వర్కులు చేసినా కూడా మళ్ళీ గుంతలు పడుతున్నట్టు, ఎందుకు కారణం అనుకుంటున్నారు? అంటే వాటర్ ఇంతకుముందంటే వర్షం వల్ల అట్లా వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఈ స్పీడ్ బ్రేకర్ వల్ల కొంచెం మీరు స్పీడ్లో వచ్చి బ్రేక్ చేయడం వల్ల ఇంకో గుంటలు ఎక్కువ అవుతున్నాయి. చేసిన వరకు బాగానే ఉంది, కానీ చేసిన గుంటలు మాత్రం మూయట్లేదు, అదొకటి మాత్రం ప్రాబ్లం ఉంది. అంటే ఆ మధ్యలో ఇవాంక వచ్చిన సందర్భంలో బంజారా హిల్స్ కావచ్చు, హైటెక్ సిటీ ఆ ప్రాంతాలలో పెద్ద ఎత్తున రోడ్లు బాగు చేసిళ్ళు. అయితే మిగతా ఏరియాలో కూడా దశల వారీగా చేస్తామని చెప్పారు బల్లి అధికారులు. మరి మిగతా ఏరియాలో చేసినట్లు ఏమన్నా కనబడుతున్నాయా? అంటే కొన్ని ఏరియాలో చేశారు, అది కూడా బంజారా జూబ్లీస్ ఆ ఏరియాలో. ఈ ఏరియాలో అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. కొంచెం డెవలప్ చేస్తున్నారు, ఇంకా కొంచెం త్వరగా చేసేటట్టుంటే బాగుంటుంది. అంటే చాలా వరకు అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా రోడ్ల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉన్నదని చాలామంది వాహనదారులు కావచ్చు, నగర ప్రజలు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సిటీలో ఏ రోడ్డుకు వెళ్ళినా కూడా అటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, అదేవిధంగా చాంద్రాయనగర్ కావచ్చు, ఇదే మిగతా ప్రాంతాల్లో ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో చాలా ఏరియాలు కొన్ని ఏరియాలు ఎస్ఆర్డిపి ప్రాజెక్టు కింద రోడ్ల మరమ్మతులు, ఎస్ఆర్డిపి ప్రాజెక్టుల కింద ఫ్లైఓవర్లు, స్కైవేలు, అండర్ పాస్లో రోడ్ల నిర్మాణం జరుగుతుంటే మరికొన్ని చోట్ల ఈ మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి. ఈ 2 కారణాల వల్ల చాలా వరకు రోడ్లు మాత్రం చెల్లాచెదరిగా అయిపోయినాయి, పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితులు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు దాదాపు 100 కోట్లతోనే రోడ్ల మరమ్మతులు చేపడుతున్నామని గత 2 నెలల కింద ప్రకటించిన సందర్భం. అందులో భాగంగా ఇవాంక పర్యటన సందర్భంలో మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాల్లో కొంత మేరకు రోడ్లు వేసినారు. కానీ మిగతా చోట్ల కూడా ఈ ప్యాచ్ వర్క్లు వేసినారు. ఆ ప్యాచ్ వర్క్లు కూడా పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడంతో పూర్తి స్థాయిలో అవి వేసిన నెల రోజులు కావచ్చు, 2 నెలల వరకు కావచ్చు, వేసిన వెంటనే అంటే అతి తక్కువ సమయంలోనే మళ్ళీ పూర్తిగా యథాస్థితికి వచ్చిన అసలు డ్యామేజ్ అనేవి పడుతుంది. అది పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని మనకు స్పష్టమవుతుంది. అదేవిధంగా రోడ్ల విషయంలో కూడా క్వాలిటీ కంట్రోలర్ అధికారులు కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీలో పనిచేసే క్వాలిటీ కంట్రోల్ కావచ్చు, అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, మూకుమ్మడిగా అందరి కుమ్మక్కు కావడంతోనే ఈ ప్రతి ఏటా దాదాపు బల్దియాలో 500 కోట్ల వరకు రోడ్ల మరమ్మతు కోసమే బల్దియా బడ్జెట్లో కేటాయిస్తున్న సందర్భం అయితే ప్రతిసారి మనకు బడ్జెట్ సెషన్లో కనబడుతుంది. కానీ బల్దియా అధికారులు మాత్రం ఆ స్థాయిలో 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రోడ్లు రిపేర్ చేసిన సందర్భం అయితే ఎక్కడ కనబడతలేదని మనకు స్పష్టమవుతుంది. మరి ఇప్పటికైనా గ్రేటర్ హైదరాబాద్లో రోడ్ల మరమ్మతు విషయంలో మాత్రం బల్దియా అధికారులు స్పష్టంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తే తప్ప ఈ గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు బాగుపడే పరిస్థితి అయితే కనబడట్లేదని మనకు స్పష్టమవుతుంది. గ్రేటర్ ప్రజలు కూడా అదే మరోసారి చెప్తున్నారు. మరి ఇప్పటికైనా బల్దియా అధికారులు రోడ్ల మరమ్మతు విషయంలో స్పందించాల్సిన అవసరం ఏదైనా ఉంది. వీడియో జర్నలిస్టు అభిలాష్తో రాజ్వీర్ 6 న్యూస్ హైదరాబాద్.